ఈరోజు చాలామంది లోకంతో సహవాసం చేస్తూ ఉంటారు, లోకస్తులతో సహవాసం చేస్తూ ఉంటారు, ధనికుడని ఆశపడి సహవాసం చేస్తూ ఉంటారు. అతనితో సహవాసం చేస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుంది, అతని ఆస్తిపరుడు, ధనవంతుడు, అతనితో తిరిగితే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధనికులతో తిరిగి సహవాసం కోరుకున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. పేదవారి సహవాసాన్ని తృణీకరించేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒక్క విషయం తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. నీవు ఈ లోకంలో ఎవరితో సహవాసం చేసినా, పేదవాడినితో సహవాసం చేసినా, ధనికునితో సహవాసం చేసినా, ఆ సహవాసములో నీకు నెమ్మది కొంతవరకే ఉండొచ్చు, నెమ్మది లేకపోవచ్చు, లేకపోతే కొన్ని రోజులు నెమ్మది ఉండొచ్చు. అయితే శాశ్వతమైనటువంటి నెమ్మది, స్థిరమైనటువంటి నెమ్మది ఎవరి దగ్గర ఉన్నది, ఎవరితో సహవాసము చేస్తే స్థిరమైనటువంటి నెమ్మది ఉంటుంది అని నీవు గమనించినట్లయితే, మరి లేఖన భాగంలో చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో? దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్ది, అదేవిధంగా మేలు కూడా కలుగుతుంది అని లేఖన భాగంలో తెలియపరచబడి ఉన్నది. దేవునితో సహవాసము కలిగినటువంటి వారి సహవాసము చేస్తే నీకు నెమ్మది కలిగిద్ది, ఆదరణ కలిగిద్ది, సంతోషము కలిగిద్ది. అది పేదవారని కాదు, ధనికులని కాదు, ఐశ్వర్యవంతులని కాదు, పలుకుబడి ఉన్నటువంటి వారని కాదు, కానీ ఎవరైతే దేవుని యొక్క సహవాసము కలిగి ఉంటారో వారితో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితానికి చలనం ఉండదు. నయమానటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, కుష్ఠరోగముతో బాధపడతా ఉన్నాడు, కుదరని వ్యాధితో బాధపడతా ఉన్నాడు. తన యజమానుడు రోగముతో బాధపడుతూ ఉంటే ఆ యొక్క యజమానురాలు కృంగిపోతూ ఉంటుంది, కృషించిపోతూ ఉన్నది. ఆ ఇంటిలో ఇశ్రాయేలీల దేశం నుండి ఒక పనిపిల్ల వచ్చింది. ఆ పనిపిల్ల ఆ ఇంటిలో ఉన్నది. ఆమెను ఆ యజమానురాలు మరి విచారపడుతూ ఉంటుంది ఎప్పుడు. ఏందమ్మా, ఎందుకు నువ్వు విచారపడుతున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నేను వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూ ఉన్నాను, ఎందుకు నువ్వు విచారపడుతున్నావు, నీ విచారానికి కారణం ఏమిటమ్మగారు అంటే, అమ్మా నేనేం చెప్పాను, నా యజమానుడికి కుదరని రోగమమ్మా, ఎంత లెక్క చూయించినా ఆ యొక్క వ్యాధి నయం కాలేదు, ఎంత లెక్క తిరిగినా కానీ ఆ వ్యాధి నయం కాలేదు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన బాగుపడలేదమ్మా, ఎంత ఉంటే ప్రయోజనం ఏమిటి అనుకున్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు ఆ పనిపిల్ల చెప్పింది, అమ్మా మీకు నమ్మకం ఉంటే మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త అని ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన యొద్ద ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాగుపడుతూ ఉన్నారు, ఎంతోమంది స్వస్థత పొందుతూ ఉన్నారు. కుష్ఠరోగులు, క్యాన్సర్ రోగం కలిగినటువంటి వారు, ఎంతోమంది ఎన్నో రకాల వ్యాధులు కలిగినటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందుతున్నారు. అక్కడికి నా యజమానుడికి నా వెళ్ళే మాట అయితే ఆయన రోగము పోయిద్ది అని ఆ చిన్న పిల్ల ఎప్పుడైతే చెప్పిందో, ఆ పని పిల్ల ఎప్పుడైతే చెప్పిందో ఆమెకు ఒక ఆశ కలిగిందండి. ఆశ కలిగి తన యజమానునికి తెలియపరిచింది, అయ్యా మన ఇంట్లో పని చేస్తున్నటువంటి ఆ పసిపిల్ల, ఆ పనిపిల్ల వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త దగ్గర ఎంతోమంది వ్యాధి కలిగి ఎన్నో వ్యాధులు కలిగినటువంటి వారు బాగుపడుతున్నారంట, ఒక్కసారి నువ్వు వెళ్ళి రారాదు అని భార్య నయమానుతో చెప్పినప్పుడు నయమాను
ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన యొక్క కుష్ఠరోగం పోవటం జరిగింది. ఇదంతా కూడా మీకు తెలుసండి. నయమాను కుష్ఠరోగం పోవటానికి కారణమైనటువంటి ఆ యొక్క పనిపిల్ల ఎవరి సహవాసం కలిగి ఉన్నది? దేవుని యొక్క సహవాసం కలిగి ఉన్నటువంటి బిడ్డ. ధనికురాలు కాదు, ఆస్తిపరురాలు కాదు, అంతస్తు కలిగినటువంటిది కాదు, మంది మార్బలం కలిగినటువంటి పిల్ల కాదు. ఆ పిల్ల దేవుని యొక్క సహవాసం కలిగినటువంటి పిల్ల, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి అమ్మాయి, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి అమ్మాయి, ప్రవక్త యొక్క భక్తిని గురించి ఎరిగినటువంటి అమ్మాయి ఆ యొక్క ఇంటిలో ఉండటం వల్ల ఇక ఈ రోగము పోదు, మా జీవితం ఇంతే, మాకెంత ఉన్నా ప్రయోజనం ఏముండి, మా జీవితాలు ఎప్పుడు దుఃఖములో మునిగిపోతూ ఉన్నాయి, మాకు నెమ్మది లేదనుకున్నటువంటి ఆ కుటుంబము ఒక్కసారిగా సంతోషములో మునిగిపోతూ ఉందండి. సంతోషంలో మునిగిపోయింది. ఇక నా జీవితం ఇంతే అనుకున్నటువంటి నయమాను తిరిగి పసిపిల్ల దేహం వలె కావటానికి కారణం ఎవరయ్యారు? దేవునితో సహవాసం కలిగినటువంటి ఆ పిల్ల కారణమైందండి. ఈరోజు ధనికుల సహవాసం కోరుకుంటున్నావేమో నువ్వు. ధనికుల సహవాసం పోతే నాకు నెమ్మది కలిగిద్దని కోరుకుంటున్నావేమో. డబ్బున్నవారి సహవాసం పోతే నాకు సహాయం దొరుకుతుందని నువ్వు ఆశపడుతున్నావేమో సోదరుడా. అది ఉట్టి మాట. దేవుని సహవాసం కలిగినటువంటి వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటే, నీకు ఆదరణ కలిగితే, నీకు నెమ్మది కలిగితే, అలాగుననే నీకు మేలు కలిగితే, నయమాను ఇంటిలో ఆ పనిపిల్ల ఉండటం వలన వేదనతో మగ్గిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆనందముతో నిండి ఉన్నది ఆ ఇల్లంతా. ఒక్కసారి ఆ యొక్క యజమానిని చూసినప్పుడు ఆ యొక్క నయమాను భార్య ఎంత సంతోషపడి ఉంటుంది. రథము దిగినప్పుడు అతని దేహము చూసినప్పుడు, అతని దేహము పసిపిల్ల దేహం వలె ఉన్నప్పుడు ఎంత సంతోషపడి ఉంటుందంటే ఆ చిన్నదాన్ని ఎంత అభిమానించుంటుంది. ఇక తర్వాత ఆ చిన్నది యేసుక్రీస్తుని గురించి, దేవుణ్ణి గురించి దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తుంటుంది. వారు ఎంత ఆ చిన్నదాన్ని అభిమానించుంటారు, ఎంత సన్మానించుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా జీవము కలిగినటువంటి దేవుణ్ణి పరిచయం చేసింది. కనుక ప్రియ సహోదరుడా, ఈ లోకములో ఉన్నటువంటి వారు నిన్ను కేవలము అవసరం కోసం వాడుకోవచ్చు. నువ్వు అనుకున్న దానికంటే ఇంకొక విధంగా జరగవచ్చు. ధనికుడని నువ్వు ఆశపడతా ఉన్నావేమో, దరిద్రుని త్రోసివేస్తూ ఉన్నావేమో. ఇవి రెండు కూడా కరెక్ట్ కాదు. ధనికుని సహవాసం కోరుకోవద్దు, దరిద్రుని త్రోసివేయొద్దు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యొక్క మాటలు ఎక్కడైతే దొరుకుతాయో వారి సహవాసం కోరుకున్నట్లయితే నీకు నెమ్మది కలిగిద్ది, మేలు కలిగిద్దని ధర్మశాస్త్రము మనకు తెలియచేయుచున్నది. కనుక ప్రియ సహోదరుడా, ధనికుల సహవాసం కోరుకోవద్దు, దరిద్రుని త్రోసివేయవద్దు. ఎవరైతే దేవుని యందు భయము కలిగి, ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో అటువంటి వారి సహవాసం చేయటానికి మనం ఇష్టపడాలి. అటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. అటువంటి సహవాసం మనం కోరుకోవాలి. పనికిరాని సహవాసాలు చేస్తూ, పనికిరాని వారి దగ్గర కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడితే మనలో ఉన్నటువంటి భక్తి కాస్త ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది. అందుకనే లేఖన భాగంలో ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి భక్తి విషయములో నిన్ను నీవే సాధనం చేసుకోమంటాడు అపోస్తుడైనటువంటి పౌలు. దేవునితో సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో వారి దగ్గర కూర్చుంటే దేవుని యొక్క మాటలు ఉంటాయి, దేవుని యొక్క పాటలు ఉంటాయి. ఎక్కడైతే దేవుని యొక్క మాటలు ఉంటాయో అప్పుడే మన యొక్క ఆత్మ బలము పొందుకోవటానికి కారణమైంది. కనుక ప్రియ సహోదరుడా, ధనికుడని నీవు ధనికుని సహవాసం ఆశించవద్దు.
పేదవారి సహవాసాన్ని తృణీకరించొద్దు. ధనికుడు పేదవారు కాదు, కానీ ఏ సహవాసం అయితే దేవుని సహవాసములు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో లీనమై ఉంటారో, ఎవరైతే దేవునికి భయపడతారో వారితో సహవాసం చేసినట్లయితే నీకు ఎప్పటికీ కూడా చెడు కలగదు, ఎప్పటికీ కూడా నీకు దుఃఖము కలగదు, ఎప్పటికీ కూడా నీవు నిరుత్సాహపడవు. ఎందువలనంటే దేవుని నమ్మినటువంటి వ్యక్తులు చెడు చేయరు. మొట్టమొదటిగా మనం గమనించవలసినది ఏమిటంటే, ఈ లోకములో రకరకాల మనుషులంటే నమ్మించి మోసం చేసేటువంటి వారు, క్రోధము కలిగినటువంటి వారు, ఈర్ష్య కలిగినటువంటి వారు, ద్వేషము కలిగినటువంటి వారు, పగతో ఉన్నటువంటి వారు. మానవులు వాస్తవంగా మంచి మనసు కలిగి ఉండరు. కాస్తో కూస్తో దేవుని యందు భయం ఉంటే దేవుని యొక్క కృప చేతనే మంచిగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క కృప లేనిది ఏ ఒక్కరు కూడా మంచిగా బ్రతకటానికి వీలు లేదు. ధనికుడు కావచ్చు, మంచితనం ఉండదు, సొమ్ము ఉండొచ్చు, ఆప్యాయత ఉండదు, ప్రేమ ఉండదు. దేవుని భయము లేని చోట ఏమైనా జరగవచ్చు, ఏదైనా చేయొచ్చు వాళ్ళు. కనుక ప్రియ సహోదరుడా, ధనికుడని నీవు ఆశించవద్దు, ధనికుని సహవాసము కోరుకునవద్దు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అంటాడు దేవుడు. వాడు ధనికుడైనంత మాత్రాన నీకు ఉపయోగం ఉండదు. వాడి దగ్గర ఆదరణ కలిగించే మాట ఉంటే, నిన్ను ప్రేమించే మనసు ఉంటే నీకు ఆదరణ కలిగిద్ది, నీకు నెమ్మది కలిగిద్ది. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే మనస్సు అతని దగ్గర ఉండాలి. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే గుణం అతని దగ్గర ఉండాలి. అప్పుడే నీకు నెమ్మది కలిగిద్ది. అది ఎక్కడ దొరుకుతుంది నీకంటే దేవుని యొక్క బిడ్డల దగ్గరనే దొరికిద్ది. అందుకని లేఖన భాగంలో ఉన్నది, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో వారిలో దేవుడు ఉంటాడు, వారిలో దేవుని భయం ఉంటుంది, వారిలో దేవుని యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి వారు తప్పు చేయటానికి ఇష్టపడరు. దేవుడు వారికి కాపుదల ఉండి నిన్ను కూడా వారి చేతులకు అప్పచెప్పుకుంటే, నీవు వారి చేతులకు అప్పచెప్పుకుంటే నీకు కూడా ఎలాంటి హాని జరగదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ధనికుని సహవాసం కోరుకోవద్దు. ఆనాడు నయమాను ఇంటిలో ఆ పని పిల్లే లేకపోతే నయమాను యొక్క కుటుంబం ఏమైపోయింది? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సహవాసము అలవాటు చేసుకో. దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడు. దేవుని యందు భయం కలిగినటువంటి వారితో సహవాసం చేయటానికి ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా నాకు నెమ్మది కలిగిద్ది, మేలు కలిగిద్దని నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను.